వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కానీ ఇప్పుడు ఒకప్పుడు అందరి హీరోలతో చేశారు ఆల్మోస్ట్. 2022 నుంచా 23 నుంచా అసలు సినిమాలకి కంప్లీట్గా దూరం అయ్యారా, లేకపోతే డైరెక్టర్లు హీరోలే దూరం పెట్టండి అన్నారు? అసలుకి ఏం జరిగింది అసలుకి? నన్ను ఎవరు దూరం పెట్టమని అన్నారు. సరే, నన్ను దూరం పెట్టడానికి ఏ ఆర్టిస్టులు ఇప్పుడు క్యారెక్టర్స్ చేశారు చెప్పు, నాతో ఉన్న వాళ్ళు? అవును, ఆల్మోస్ట్ సురేఖ గారు ఎవరికి కావచ్చు. క్యారెక్టర్స్ రాలేదు. కానీ ఎందుకు- స్కోప్ ఉందే. ఎందుకు స్కోప్ ఎక్కడ ఉంటుంది? బ్రహ్మానందం గారు తప్ప, ఉమ్, ఎంఎస్ నారాయణ గారు లేరు, ఓకే, వైవిఎస్ లేరు, ధర్మ సుబ్రహ్మణ్యం లేరు, ఆహుతి ప్రసాద్ లేరు. సడన్గా ఒకే ఇయర్లో ఆల్మోస్ట్ 5-6 మెయిన్ కమెడియన్స్ చనిపోయారు. ఉమ్, మాకు బ్రహ్మానందం, హేమ, ధర్మ సుబ్రహ్మణ్యం, రజిత, ఇంకో ఆర్టిస్టు సురేఖ, ఇట్లా క్యారెక్టర్స్ రాసేసేవాళ్ళు వాళ్ళ వైఫ్లు. కానీ వీళ్ళందరూ చనిపోవడం వల్ల ఉమ్. మీరు కూడా చచ్చిపోయారు మీ పాపం. ఇండస్ట్రీలో కొంచెం గ్యాప్ వచ్చింది ఉమ్, అది. సో తర్వాత బ్రహ్మానందం గారు కూడా కొంచెం, ఆయన కూడా సినిమాలు తగ్గించుకున్నారు, ఏదో జరిగింది మొత్తానికి. అలాగా క్యారెక్టర్స్ రాలేదు. సో దానివల్ల ఆల్మోస్ట్ అందరికి ఇప్పుడు క్యారెక్టర్స్ ఇప్పుడు లేవు. ఒక 7-8 years అయిపోయింది, వేషాలు తగ్గిపోయి అందరికి. అందరికి వేషాలు తగ్గిపోయినాయి. నేను 2-3 వెబ్ సిరీస్ చేశాను మెయిన్ క్యారెక్టర్స్. అంకుల్స్ అని ఒక మూవీ ఒకటి చేశాను, 3 రోజెస్ ఒకటి చేశాను, లేచింది మహిళా లోకం అని ఇప్పుడు రిలీజ్ కుంది, అదొకటి చేశాను. మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీరు, నేను సినిమాలు చేయలేదు, దాని వల్ల కొంచెం ఎఫెక్ట్ పడింది అంటే. లేదు, సినిమాల్లో మంచి క్యారెక్టర్లు రావట్లేదు, ఇంకా పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు నేను యాక్ట్ చేయలేను. అది కాకుండా నాకు ఏమనిపించింది అంటే, ఒక స్టేజ్ లో ఒక కిచెన్, ఇల్లు, షూటింగ్స్ తప్ప నా లైఫ్ లో ఏం లేవు. ఐ వాంట్ టు లీవ్ మై లైఫ్ యాజ్ ఐ విష్ ఓకే అని నాకు అనిపించింది. నా లైఫ్ నేను ఎలా జీవించాలనుకుంటున్నానో అలాగా జీవించాలి అని నాకు ఒక ఇదే అనిపించింది ఆఫ్టర్ లాక్డౌన్. ఓకే, అప్పటి నుంచి కొంచెం గ్యాప్ ఇట్స్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం మానేశాను అనమాట. ఇప్పుడు మీరు అనుకోవడం ఏంటంటే, నా లైఫ్ ఏదో నేను లీడ్ చేయాలనుకుంటున్నాను అంటే, ఇల్లు అంటే 30 years బిజీ బయటికి ఇంకొకలాగా వినపడింది. హేమ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఫ్యామిలీ ఇష్యూస్, పేరుకి బంధం భార్యాభర్తలు కానీ ఇద్దరు కలిసి లేరు ఇప్పుడు. ఇదైతే ఒకటైతే డిస్కషన్ బయట నడిచినన్న విషయం మీకు తెలుసా? అవునవును, ఇదిగో వీళ్ళే. మీకు ఇష్టమైతే క్లారిఫై ఇవ్వండి. కాదు, ఇందాక కొంతమంది నువ్వు డాష్ నేను డాష్ అని కొంతమంది గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలాగా మీడియాకి వచ్చి ఇట్లా చిల్లరగా చేస్తున్నారు అనే ఒక విషయం మాట్లాడుకున్నాం కదా మనం. సో వాళ్ళు క్రియేట్ చేశారు. నేనంట డ్రింక్ ఇప్పుడే వాళ్ళు అడుగుతున్నాడు యాంకర్, హేమ గారికి మందు అలవాటు లేదు కదని యాంకర్ అడుగుతున్నాడు. జనరల్గా యాంకర్ ఇరికించే క్వశ్చన్ లేదు లేదు ఆవిడకి ఇప్పుడు అలవాటు చేసుకుంది, అప్పుడు లేదు, ఇది చూసింది మరి మా ఇంటికి వచ్చి ఇలా ఉంటుంది అనమాట. అలాగే అదే ఇప్పుడు వాళ్ళ ఆయన కలిసి ఉండట్లేదు అనుకుంటానని కొంతమంది డాష్లు అలా మాట్లాడడం జరిగింది అనమాట బయట. నేను ఒకటే చెప్తున్నా, 20 ఏళ్ళ నుంచి నా హస్బెండ్ని నేను కొడుకులాగా చూసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, మొగుడుకి పెళ్ళానికి డైవర్స్ ఉంటాయి, కొడుక్కి తల్లికి డైవర్స్ ఉండవు. ఓకే, నా జీవితంలో నా హస్బెండ్ నా కొడుకు, నా కూతురి కంటే నా హస్బెండ్కే నా లైఫ్లో ఇంపార్టెన్స్ అది. సో అందుకని ఎవ్వరు ఎలా పిచ్చి పిచ్చిగా వాగినా, ఇప్పుడు మా మదర్ చనిపోయారు, మొత్తం వచ్చి నా హస్బెండ్ పక్క నుండి మొత్తం ఊర్లో అంతా తనే చూసుకున్నాడు. అవునా? మొత్తం తనే చూసుకున్నారు. ఇప్పుడు నాకంటూ ఏదైనా ఉంది అనుకుంటే ఒక ఈషా ఉంది, ఒక జాన్ ఉన్నాడు నా లైఫ్లో, అంతే. మదర్ లేదు కదా, మెయిన్ మదర్ నా లైఫ్లో మదర్ పోర్షన్ అన్నమాట. సో అనుకునేవాళ్ళు 100 అనుకుంటారబ్బా, నేను ఇచ్చే క్లారిటీ నేను ఇచ్చాను కదా. తల్లికి కొడుక్కి జీవితంలో డైవర్స్ ఉండవు, ఉంటాయా? హీఈస్ మై సన్, అంతే. ఎందుకు ఎక్కడ మరి ఒక పోస్ట్ గానీ ఒక వీడియోలో కనిపించడం మా గానీ హస్బెండ్ ఇద్దరు అసలు ఇష్టం. నీకు ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఇప్పుడు భావన ఎక్కడైనా చూసావా మీడియాలో? కెమెరామెన్ అని తెలుసు నాకు, అంతే. ఎప్పుడైనా చూసావా? 25 ఏళ్ళు, మా మ్యారేజ్ అయ్యి 25 ఏళ్ళు అయింది ఇప్పుడు. ఓకే, 25 కంటే ఎక్కువైంది. ఓకే, సో ఇంతవరకు జాన్ ఎప్పుడైనా చూసావా? తను రాడు, ఏ షోలకి రాడు, తనకి ఇష్టం ఉండదు, తను బయట ప్రపంచానికి రాడు, తనకి నచ్చదు. నాకే చాలా బాధ ఉండింది యాక్చువల్గా. ఏంటి రాడు, బర్త్డే అయితే ఒక గులాబీ పువ్వు కొనివ్వరు, కనీసం ఒక ఆర్ట్ షేప్లో బెలూన్ కూడా కొనివ్వడు మా ఆయన, అట్లా నాకు ఫీల్ అయ్యేదాన్ని నేను యాక్చువల్గా. తను ఎక్స్పోజ్ చేయలేరు, అంటే ఎక్స్ప్రెషన్
లేదు తను అంతే. మరి ఎట్లా ప్రేమించారు? ఏమో అలా ప్రేమించాను. పెళ్లి చేసుకుంటా అన్నాడు. ప్రేమిస్తానంటే చేసుకునేదాన్ని కాదేమో మరి. పెళ్లి చేసుకుందామని అడిగాడు, అడగడమే. ఓకే. రే ఇండస్ట్రీలో ఉండి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు ఏంటి ఈ అబ్బాయి అని కొత్తగా అనిపించింది నాకు. సో అది ఆ ఒక్క వర్డ్ నచ్చింది, పెళ్లి చేసేసుకున్నా. పడిపోయారు దానికే ఇంకా. దానికే. మా ఆయన 4,000 సంపాదిస్తే నేను 4,000 సంపాదిస్తే బతికేద్దాం అనుకున్నా. అదే మైండ్ సెట్ అంతే. మా హస్బెండ్ కి కంప్లీట్ మా హస్బెండ్ ఆయన ముస్లిము, నేను హిందూ. కానీ వాళ్ళ ఎక్కువ వెంకటేశ్వర స్వామిని బాగా ఇది చేస్తారు. మా మామయ్య గారు కూడా తిరుపతి అది వెళ్ళేవాళ్ళట, ఎస్డి లాల్ గారు. ఎన్టీఆర్తో 36 సినిమాలు ఏవో చేశారు ఆయన. ఓకే. సో మా బావగారు అసలు మొత్తానికి హిందూ అయిపోయారు. అవును. మీరు గారు ఆయన బొట్లు అవి పెట్టేసుకుని అసలు చాలా, అంటే నాకంటే ఎక్కువ పూజలు చేస్తారు. ఆయనకి ఎక్కువ పుణ్యం వస్తుందేమో నాకంటే, నేను చాలా ఎక్కువ భక్తి నాకు అలా. సో మా హస్బెండ్ కూడా రోజు లేచి దీపం పెడతారు ఆయన. ఓకే. దీపం పెట్టి దండం పెట్టుకున్న తర్వాతే టిఫిన్లు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేస్తారు తను కూడా, నా హస్బెండ్ కూడా. కానీ ముస్లిం. సో ఆ ఒక్క మాటకి మ్యారేజ్ చేసుకున్నాను అంతే తప్ప వాళ్ళకి ఎన్ని ఆస్తుంది మాకెంత ఆస్తుంది ఏంటి అనేది ఏం తెలియదు నాకు. ఓకే తను సంపాదిస్తే నేను ఇంత సంపాదిస్తే బతికేద్దాం అనుకున్నాను, అలాగే బతికేశాను. మీ తోడుకోళ్ళు మన నాగభూషణం గారి కూతురు. అవును. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? ఓకే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఓకే. మీ బావగారితో బాగుంటుంది? బావగారితో బాగుంటుంది. ఎందుకంటే వర్క్ చేసి మా తోడుగోడలతో ఆడబడుస్తూ అందరితో బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ వాళ్ళు రారు, ఎక్కువ మేము వెళ్ళాము. సో అందరు కలిపి ఏదైనా ఒకసారి ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ తర్వాత జాన్ ఇంకా మా ఇంటికి వచ్చేసారు తను. అక్కడి నుంచి ఇంకా అలా లైఫ్ లీడ్ చేసేసాము. ఇంకా అంత పెద్ద పట్టింపులు అలా ఏం లేవు. అమ్మ ఫస్ట్ లో అసలు అబ్జెక్షన్ చెప్పలేదా? ముస్లిం వద్దు, ముస్లిం అలా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ ఇప్పుడు పెళ్ళేంటి, అప్పుడు నేను ఎదిగే స్టేజ్లో ఉన్నాను కదా, మంచిగా క్షణక్షణం తర్వాత. సో మంచి మంచి మూవీస్ పడుతున్నాయి, సెకండ్ లీడ్కి వెళ్తున్నాను. సో తమిళ్లో ఒక సినిమా హీరోయిన్గా చేశాను. తర్వాత ఊరు పంచాయతీ అని ఒక సినిమా చేశాను. ఇంకొకటి మలయాళం సినిమా చేశాను అప్పుడు. ఇట్లా ఉన్నాయన్నమాట సినిమాలన్నీ. బాగా బిజీగా ఉన్న టైంలో మ్యారేజ్ చేసేసుకున్నాను. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? 19 yearsకే పెళ్లి. 19 సంవత్సరాలకే. పాప కొంచెం లేట్గా పుట్టింది. ఓకే. సో అంతే ఆలోచించా, నా మైండ్ అంతే. ఇప్పుడు ఇందాక అన్నావు కదా ఎలా బతుకుతారు, ఒకవేళ నీకు ఏదన్నా అయితే అంటే దోశల బండి పెట్టి బతికేస్తాను, ఎవడేమంటాడు నన్ను, నేను ఆటోలో వెళ్ళిపోతా. ఇప్పుడు కూడా ఈషా ఆటోలో వెళ్తుంది తెలుసా ఆఫీస్కి, తన కారు ఉంది కానీ ఆటోలో వెళ్ళిపోతుంది ఆఫీస్కి. చాలా సింపుల్ ఫ్లై లైఫ్ అబ్బా నాది. గెంజనం అంటే చాలా ఇష్టం నాకే కదా, నా కూతురు కూడా ఇష్టం. సూపర్ రైస్ అని తింటాం మేమిద్దరం, నేను నా కూతురు. అట్లా నేను అటు ఇటు కూడా బతికేస్తాను. అలా ఇలాగే బతకాలి, ఇట్లానే లగ్జరీగా ఉండాలని ఏం లేదు. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నారు లైఫ్ లో. అన్ని ఉంటేనేమో ఒకలాగా ఉంటుంది, అన్ని లేకపోతే ఇలా కూడా ప్రిపేర్ ఇలా కూడా ఉంటాము. అంటే ఆ స్టేజ్ కి ఏమైనా వచ్చారా ఒకనొక టైం కి? ఏం రాలేదు, భగవంతుడి దయ వల్ల. టచ్ వుడ్. అంటే రాజోల నుంచి కాదు రాజోల వల్ల కాదు ఆ స్టేజ్, మనం వేరే వాళ్ళని నమ్మటం వల్ల వస్తుంది. లేదు, నేను అలా ఎవరిని కూడా నమ్మలా. నిజానికి నేను అంత ఫోకస్ చేయను, ఎక్కువ ఆలోచిస్తే వయసు వచ్చేస్తుంది అనే టైప్ నేను. అందుకని మీకు 52 అందరికీ తెలుసు. అది ఓకే, నాకేం ప్రాబ్లం. నా ఏజ్ నేను దాయాలనుకోవట్లేదు. ఈ ఏజ్ లో కూడా ఇంత అందంగా ఉన్నాను చూడు, అది పాజిటివ్ థింక్. అర్థమైందా? నాకు ఏజ్తో ప్రాబ్లం లేదు. ఇంకా నయ్యంలే, ఆడెవడో చెప్పానుగా నీకు, వికీపీడియానా ఆడెవో దొంగ సచ్చినోడు, మా ఆయన డేట్ ఆఫ్ బర్త్ వేస్తాడు నాకు. అవునా? అదే కదా నీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, అబ్బాయి ఎంత వెంటాడుతున్నానో, మెంటల్ టెన్షన్ వాడుతున్నా. ఇప్పుడు వికీపీడియా ఏజ్ ఎంత మీద అయితే? వాడా 67 వేస్తాడు డేట్ ఆఫ్ బర్త్. అసలు ఏమన్నా కొంచెమైనా ఏమన్నా అంటే అదిగో అన్నాను అంటారు. నేను వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళే నా జోలికి వస్తారు. నేనేమో చేతులు అడ్డు పెట్టుకుంటే అదిగో తిడుతుంది అంటారు. కానీ అట్లయినా కానీ మీకు మీ హస్బెండ్ కి 15 years డిఫరెన్స్ ఉందా? ఎందుకు 67? మా 67 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది తనకి? 5-6 years డిఫరెన్స్ నాకు నా హస్బెండ్ కి. ఓకే. ఇప్పుడు ఇషాకి వాళ్ళ ఫాదర్ తో బాగుంటుంది అటాచ్మెంట్? అసలు మేమందరం చాలా సరదాగా ఉంటాం. మా కుక్క పిల్ల ఉంది, మా ఇంట్లో అందరం అసలు మామూలుగా ఉండం అనమాట. బాగా కేరింతలు కొట్టుకుంటూ ఆడుకుంటా ఉంటాం, పరిగెడుతుంటా. మా ఆయన్ని నా కూతుర్ని కూడా నేనే గిలుతా ఉంటా. ఓకే.
ఏదో ఒకటి గిలుతుంటా. నాకు మా హస్బెండ్ అంటే ఎంత ఇష్టం అంటే, మా ఆయన ఇది తింటాడు, మా ఆయనకి ఇది ఇష్టం, మా ఆయనకి ఇది కావాలి, మా ఆయన ఈ డ్రెస్ వేసుకోవాలి, మా ఆయన ఈ షూ వేసుకోవాలి, మా ఆయన అంటే తెల్లారు లెగిస్తే 90% నా హస్బెండ్ గురించి ఉంటుంది నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.